హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం జువాలజీ సిలబస్ క్లస్టర్ గురించి తెలుసుకుందాం. సో మనకి 6th సెమిస్టర్లో ఎలక్టివ్ ఇమ్యునాలజీ పేపర్ ఉంటుంది. అదేవిధంగా క్లస్టర్ వచ్చేటప్పటికి 8th B1, B2, B3 అని చెప్పి 3 పేపర్స్ ఉంటాయి. అందులో మనకి 8th B1 దీన్ని మనం ఏం చెప్తామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ అని చెప్తాం. సో దీంట్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 చూడండి, ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ ఆఫ్ ఆక్వాకల్చర్. అంటే ఆక్వాకల్చర్ యొక్క బేసిక్స్ అనమాట. ఇందులో డెఫినేషన్స్, సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆక్వాకల్చర్, అంటే ఆక్వాకల్చర్ యొక్క హిస్టరీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క డెఫినేషన్ గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వస్తాం. నెక్స్ట్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఆక్వాకల్చర్, గ్లోబల్ అండ్ నేషనల్ సినారియో, అంటే ప్రస్తుత స్థితి అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా గ్లోబల్ స్థాయిలో ఏ విధంగా ఉంది, అంటే జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది, అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది అనే దాని గురించి వస్తాం. నెక్స్ట్ మేజర్ కల్టివేబుల్ స్పీసెస్ ఫర్ ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్ అండ్ మెరైన్. అంటే మన ఫ్రెష్ వాటర్లో కానీ, బ్రాకిష్ వాటర్లో కానీ, మెరైన్ వాటర్లో కానీ ఎటువంటి స్పీసెస్ మనం కల్టివేట్ చేస్తున్నాం దాని గురించి. నెక్స్ట్ క్రైటీరియా ఫర్ ది సెలక్షన్ ఆఫ్ స్పీసెస్ ఫర్ కల్చర్, అంటే మనం స్పీసెస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి సెలక్షన్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్, అంటే ఆక్వాకల్చర్ రకాలు. ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ 3 టైప్స్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఎటువంటి చేపలు పెంచుతాం, బ్రాకిష్ వాటర్ ఎటువంటి స్పీసెస్ పెంచుతాం, నెక్స్ట్ మెరైన్లో ఎటువంటి స్పీసెస్ పెంచుతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ మోనోకల్చర్, పాలీకల్చర్, కాంపోజిట్ కల్చర్, మోనోసెక్స్ కల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్. అంటే మనం మోనోకల్చర్ గురించి తెలుసుకుంటాం, పాలీకల్చర్ గురించి, నెక్స్ట్ మిశ్రమ కల్చర్ గురించి, ఏకలింగ స్పీసెస్ గురించి, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ కల్చర్ సిస్టమ్స్, అంటే పాండ్స్లో ఏ విధంగా ఉంటుంది, రేస్వేస్, కేజెస్, ఫెన్స్, రాఫ్ట్స్ అండ్ వాటర్ రీసర్క్యులేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ కల్చర్ ప్రాక్టీసెస్, ట్రెడిషనల్, ఎక్స్టెన్సివ్, మాడిఫైడ్ ఎక్స్టెన్సివ్, సెమీ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ కల్చర్స్ ఆఫ్ ఫిష్ అండ్ ష్రింప్. అంటే మనకి ఇందులో టైప్స్ ఉంటాయన్నమాట. ట్రెడిషనల్ గాను, ఎక్స్టెన్సివ్ గాను, మాడిఫైడ్ ఎక్స్టెన్సివ్ గాను, సెమీ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ కల్చర్స్ అనమాట, అంటే ఫిష్లో కానీ ష్రింప్లో కానీ. నెక్స్ట్ యూనిట్ 3 డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వా ఫార్మ్స్, అంటే క్రైటీరియా ఫర్ ది సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ వాటర్ ఫాండ్ ఫార్మ్స్. నెక్స్ట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిష్ అండ్ ష్రింప్ ఫార్మ్స్, అంటే మనం చేపలు పెంచేటప్పుడు ఎటువంటి డిజైన్ ఉండాలి, అంటే చెరువు అనే యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండదు అని తెలుసుకుంటాం. నెక్స్ట్ సీడ్ రీసోర్సెస్, న్యాచురల్ సీడ్ రీసోర్సెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సీడ్ ఫర్ స్టాకింగ్ కార్ప్ అండ్ ష్రింప్, అంటే మనకి సీడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, దాని యొక్క ఏ విధంగా స్టాక్ చేస్తారు, కార్ప్ గురించి, ష్రింప్ గురించి వస్తాం. నెక్స్ట్ న్యూట్రిషనల్ ఫీడ్స్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కల్టివబుల్ ఫిష్ అండ్ షెల్ ఫిష్, అంటే ఎటువంటి పోషకాలు దానికి ఇవ్వాలి. న్యాచురల్ ఫుడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ఫిష్ అండ్ ష్రింప్ కల్చర్, అంటే సహజ ఆహారం ఎలా ఉంటుంది, కృత్రిమ ఆహారం ఏ విధంగా తయారు చేస్తారు, అసలు చేపలకి ఈ ఫీడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ ష్రింప్కి కూడా ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి అన్న దాని గురించి వస్తాం. నెక్స్ట్ యూనిట్ 4 మేనేజ్మెంట్ ఆఫ్ కార్ప్ కల్చర్ ఫండ్స్, అంటే కల్చర్ ఆఫ్ ఇండియా మేజర్ కార్ప్స్, ఫ్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్. ఇందులో మనకి ఏమంటాయంటే కల్చర్ ఆఫ్ ఇండియా మేజర్ కార్ప్స్ వచ్చేప్పటికి ఫ్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్లో డీవాటరింగ్ ఉంటుంది, డ్రైయింగ్ ఉంటుంది, ఫ్లాగింగ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రిడేటర్స్, వీడ్స్ అండ్ ఆల్గల్ బ్లూమ్స్ అండ్ దేర్ కంట్రోల్, అవి ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. లైమింగ్ అండ్ ఫెర్టిలైజేషన్, లైమింగ్ ఎలా చేస్తాం, చెరువుని ఏ విధంగా ఫలవంతం చేస్తాం, ఇదంతా కూడా ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్, ఈ స్టాకింగ్ మేనేజ్మెంట్లో స్టాకింగ్ డెన్సిటీ అండ్ స్టాకింగ్, అంటే ఎన్ని చేపలు ఎంత డెన్సిటీలో ఉండాలి అనే దాని గురించి వస్తాం. నెక్స్ట్ పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్, అంటే తర్వాత ఇందులో ఏమంటాయంటే ఫీడింగ్ ఉంటుంది, వాటర్ క్వాలిటీ ఉంటుంది, గ్రోత్ అండ్ హెల్త్ కేర్ ఉంటుంది, అండ్ హార్వెస్టింగ్ ఆఫ్ ఫార్మ్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కల్చర్ ఆఫ్ జైంట్ ఫ్రెష్ వాటర్ ఫార్మ్, మనకి ఇందులో ఫ్రెష్ వాటర్ ఫార్మ్ ఇచ్చాడు, అదేంటంటే మ్యాక్రోబ్రేకం రోజన్బర్గ్ గురించి రాయమని ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూనిట్ 5 కల్చర్ ఆఫ్ ష్రింప్, ఇందులో మనకి పీనియస్ మోనోడాను అండ్ లేదా లిటోఫీనియస్ వెన్నామి గురించి. కల్చర్ ఆఫ్ ఫెర్ల్ ఆయిస్టర్స్ ఏ విధంగా చేస్తాం, కల్చర్ ఆఫ్ సీవీడ్స్,
అంటే సముద్రపు కలుపు మొక్కల గురించి. స్పీసెస్ కల్చర్ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్స్ ఏంటి, ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి. నెక్స్ట్ కల్చర్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్, సెట్టింగ్ అప్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆక్వేరియం అండ్ ఆఫ్ బ్రీడింగ్. అంటే మనకి ఆర్నమెంటల్ ఫిషెస్ ఏమున్నాయి, ఆక్వేరియం ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, అండ్ బ్రీడింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ క్లస్టర్లో ఫస్ట్ పేపర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.